మిస్టర్ బచ్చన్ తో హరీష్ శంకర్ కెరీర్ కి గట్టి దెబ్బ పడింది. ఈ సినిమా ఫ్లాప్ అవటం ఒక ఎత్తైతే రిలీజ్ కి ముందు ఆ తర్వాత హరీష్ చెప్పిన కామెంట్లు, ఇచ్చిన స్టేట్మెంట్లు మరింత డ్యామేజ్ కలిగించాయి. దీంతో హరీష్ ని లైట్ తీసుకున్నారు హీరోలు. మిస్టర్ బచ్చన్ విడుదలకు ముందే రామ్ తో ఓ సినిమా ఓకే అందన్నారు. హరీష్ కూడా త్వరలోనే రామ్ తో సినిమా తీయబోతున్నా అంటూ ప్రకటించుకున్నాడు. తీరా చూస్తే మిస్టర్ బచ్చన్ దెబ్బకు రామ్ కూడా తప్పుకున్నాడు. దాంతో హరీష్ కి హీరో దొరుకుతాడా లేదా అంటూ టాలీవుడ్ లో కొత్త చర్చ మొదలైంది. హీరోలంతా ఎవరి ప్రాజెక్టులతో వాళ్లు బిజీగా ఉండటం వల్ల హరీష్ ఇంకొంతకాలం బ్రేక్ తీసుకోక తప్పదనుకున్నారు. అయితే హరీష్ శంకర్ అందరి అంచనాల్ని తారుమారు చేస్తూ ఓ మెగా ఆఫర్ కొట్టేశారు. మెగాస్టార్ చిరంజీవితో హరీష్ సినిమా దాదాపుగా ఓకే అయిపోయినట్టు సమాచారం. ఈ చిత్రాన్ని స్టార్ ప్రొడ్యూసర్ డివివి దానయ్య తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. మెగాస్టార్ తో సినిమా చేయాలని హరీష్ ఎప్పటినుంచో అనుకుంటున్నాడు. చిరు లైనప్ లో కూడా హరీష్ పేరుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో హరీష్ కి ఈ ఛాన్స్ ఇంత త్వరగా వస్తుందని ఎవరూ ఊహించలేదు. మెగాస్టార్ ప్రస్తుతం విశ్వంభర చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అవ్వగానే హరీష్ తో సినిమా మొదలు పెట్టబోతున్నట్టు తెలుస్తోంది. ఇటీవల హరీష్ తో కలిసి ఓ కమర్షియల్ యాడ్ చేశారు మెగాస్టార్. ఆ సమయంలోనే చిరుకి కథ చెప్పి గ్రీన్ సిగ్నల్ అందుకున్నాడట హరీష్. చిరు మాస్ మేనియా ఎలాంటిదో, చిరంజీవిని అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో అలాంటి పాత్రలో, అలాంటి కథలో చిరంజీవిని ఆవిష్కరించబోతున్నట్టు ఇన్సైడ్ వర్గాలు చెబుతున్నాయి. మరి ఈ మెగా మాస్ కాంబో ఎలా ఉంటుందో, ఎలాంటి ఫలితాలు అందిస్తుందో తెలియాలంటే ఇంకొంతకాలం ఆగాలి.